హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే కరెంట్ అఫైర్స్ కోసం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మరెన్నో ఇలాంటి న్యూ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ ఎవరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. టాపిక్లో వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష స్టేషన్ను ఇస్రో ఏ సంవత్సరానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇస్రో ఏ సంవత్సరానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అడిగాడు ఈ ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం 2035 సరైన సమాధానం అవుతుంది. రెండవ ప్రశ్న, 2024లో బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన దేశాన్ని గుర్తించండి. 2024లో బ్రిక్స్ కూటమిలో చేరిన దేశాన్ని గుర్తించండి. కొత్తగా చేరిందంట ఈ దేశం. కరెక్ట్ ఆన్సర్ ఈజిప్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో రామాయణపట్నం ఓడరేవు నిర్మించబడుతుంది? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో రామాయణపట్నం ఓడరేవు నిర్మించబడుతుంది అని అడిగారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ప్రకాశం జిల్లా. ఏ ఇస్ ద కరెక్ట్, ప్రకాశం జిల్లా. నాలుగవ ప్రశ్న, భారత ప్రభుత్వం ప్రారంభించిన పిఎం విశ్వకర్మ యోజన ఎవరి కోసం ఉద్దేశించబడింది? పిఎం విశ్వకర్మ యోజన ఎవరి కోసం ఉద్దేశించబడింది అని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సాంప్రదాయ చేతి వృత్తుల వారు సరైన సమాధానం అవుతుంది. ఐదవ ప్రశ్న, కృత్రిమ మేధస్సు చాట్బాట్ అయిన చాట్ జీపీటీని సృష్టించిన సంస్థ ఏది? చాట్ జీపీటీని సృష్టించిన సంస్థ ఏది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఓపెన్ ఏఐ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆరవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని మూలపేట ఓడరేవు నిర్మాణానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మూలపేట ఓడరేవు నిర్మాణానికి సంబంధించి సరైన సమాధానం అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇది శ్రీకాకుళం జిల్లాలో నిర్మించబడుతున్న గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది శ్రీకాకుళం జిల్లాలో నిర్మించబడుతున్న గ్రీన్ఫీల్డ్ ఫోర్ట్. ఏడవ ప్రశ్న, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను ఎంపిక చేసింది? బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను ఎంపిక చేసింది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాకినాడ జిల్లా, జేఎస్పాలెం. కాకినాడ జిల్లా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎనిమిదవ ప్రశ్న, దేశంలోని ప్రభుత్వ ఆర్ ప్రైవేట్ బ్యాంకులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఏ ప్రత్యేక జనరేషన్ తరానికి సంబంధించిన బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడంపై కీలక సమావేశం నిర్వహించారు? బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడంపై కీలక సమావేశం నిర్వహించారు అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ జనరేషన్ జెడ్ సరైన సమాధానం అవుతుంది. తొమ్మిదవ ప్రశ్న, భారత నావికా దళంలో కీలకమైన సుమారు 75% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన ప్రముఖ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక ఏది? ప్రముఖ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక ఏది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ బి, ఐఎస్ఎస్ ఇంపాల్.
ఐఎస్ఎస్ ఇంపాల్ సరైన సమాధానం అవుతుంది. ఓకే, తర్వాత ప్రశ్న, చివరి ప్రశ్న 10వది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం విశ్వకర్మ యోజన కింద మొదటి విడతలో ఎంతవరకు కొలెటరల్ ఫ్రీ రుణం లభిస్తుంది? ఎంతవరకు కొలెటరల్ ఫ్రీ రుణం లభిస్తుంది పిఎం విశ్వకర్మ యోజన కింద అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ₹1,00,000. ₹1,00,000 రుణం లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో బిట్స్ కోసం, కొత్త కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.